అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం ఇవాళ పలువురు ప్రముఖులతో భేటీ కానుంది. పెట్టుబడులకు సంబంధించి పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకునింది. తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి కల్పనపై ఫోకస్ పెట్టింది. వ్యూహాత్మక భాగస్వామ్యాలు చేసుకోవటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అమెరికాకు చెందిన వాల్ష్ కర్రా హోల్డింగ్స్ సంస్థ V-Hub లో 42 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అలాగే వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రంలో నెలకొల్పే స్టార్టప్లలో దాదాపు 839 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వాల్ష్ కర్రా కంపెనీకి చెందిన ఫణి కర్రా, V-Hub CEO సీత పరస్పరం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వైద్యారోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు మంత్రి దామోదర రాజనరసింహ. వైద్యారోగ్య శాఖలో ఖాళీలపై ఉన్నతాధికారులతో చర్చించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని హాస్పిటల్స్ లో ఖాళీలను భర్తీ చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ నెల 10లోగా ఖాళీలు భర్తీ చేయాలన్నారు మంత్రి దామోదర. కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నేతల వలసలు కొనసాగుతున్నాయి. ముదిగొండ జెడ్పీటీసీ పసుపులెడ్డి దుర్గా, ఆమె భర్త వెంకట్ కాంగ్రెస్ లో చేరారు. ఖమ్మం జిల్లా మధిర క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్నారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. తీహార్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితను కలిసేందుకు వెళ్లారు. ఇవాళ తీహార్ జైల్లో కవితతో ములాఖత్ కానున్నారు. ఢిల్లీలో లిక్కర్ పాలసీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 7కు వాయిదా వేసింది రౌజ్ అవెన్యూ కోర్టు. రేపు తుది వాదనలు వింటామని తెలిపింది రౌజ్ అవెన్యూ కోర్టు. కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు జమ్మూ కశ్మీర్ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ కిషన్ రెడ్డి. 370 రద్దును కాంగ్రెస్ బ్లాక్ డేగా పాటిస్తోందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా అగౌరవపరుస్తున్నారని చెప్పారు. జమ్మూ కశ్మీర్ అభివృద్ధి కాంగ్రెస్ కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. జమ్మూ కశ్మీర్ అభివృద్ధిలో సమూల మార్పులు తెచ్చామన్నారు కిషన్ రెడ్డి. ఇవాళ బీజేపీ పదాధికారుల సమావేశం జరగనుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో ఈ భేటీ ఉంటుంది. ఈ నెల 11 నుండి జరగనున్న హర్ ఘర్ తిరంగాపై చర్చించనున్నారు. రానున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమయ్యేలా కార్యాచరణ రూపొందిస్తారు. నిరుద్యోగం, రైతు, మహిళా సమస్యలపై ఫోకస్ పెడతారు. గత ఎన్నికల వైఫల్యాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటారు నేతలు. జిల్లా కలెక్టర్ల సదస్సులో పలు శాఖలపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. కష్టపడి పనిచేసే అధికారులను ప్రోత్సహిస్తామని, చెడ్డ పేరు తెస్తే ఒక్క నిమిషం కూడా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఉద్యోగుల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూస్తామని భరోసా ఇచ్చారు సీఎం. అధికారులతో కలిసి లంచ్, డిన్నర్ చేశారు. రాత్రి 11:30కు అధికారులతో ఉంటూ వారిలో భరోసా పెంచే ప్రయత్నం చేశారు సీఎం చంద్రబాబు. ఇవాళ విజయవాడలో పర్యటిస్తారు మాజీ సీఎం జగన్. జగ్గయ్యపేటలో దాడికి గురైన కార్యకర్తను పరామర్శించనున్నారు. శుక్రవారం నంద్యాలకు వెళ్లనున్నారు వైసీపీ అధినేత. ఇటీవల హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వనున్నారు జగన్. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు ఏపీ బీజేపీ ఎంపీలు. విశాఖ స్టీల్ ప్లాంట్ సహా ఏపీకి సంబంధించిన అంశాలపై చర్చించారు. వైసీపీ పాలనతో ఏపీకి జరిగిన నష్టాన్ని మోదీకి వివరించారు. బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు పురంధేశ్వరి, సీఎం రమేష్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికపై టీడీపీ ఫోకస్ పెట్టింది. వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణను ఓడించేందుకు వ్యూహాలు రచిస్తోంది. పల్లా శ్రీనివాస్ ఇంట్లో టీడీపీ సీనియర్లు సమావేశమయ్యారు. అయ్యన్న పాత్రుడు, సీఎం రమేష్ తో పాటు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి ఏజెన్సీకి చెందిన 60 మంది వైసీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు హాజరయ్యారు. వారిని అమరావతిలోని క్యాంపుకు తరలించనుంది టీడీపీ. 25 రోజుల పాటు క్యాంపుకు కొనసాగించనున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీలా గోవింద్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించారు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి. తీర్పుకు నిరసనగా హైదరాబాద్ లక్డీకపూర్లోని కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగానికి విరుద్ధమన్నారు పోరాట సమితి చైర్మన్ చెన్నయ్య. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఎల్లుండి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఈ తీర్పు సుప్రీంకోర్టు తీర్పులా లేదని, ప్రధాని మోదీ స్క్రిప్టులా ఉందని ఆరోపించారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో భారీ వర్షం కురిసింది. రహదారులపై మోకాళ్లోతు నీళ్లు ప్రవహించడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. గంటకు పైగా కురిసిన వర్షానికి బెంగళూరు జాతీయ రహదారిపై వర్షపు నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తప్పిపోయిన 2 ఏళ్ల బాలుడిని గంట వ్యవధిలోని పట్టుకుని తల్లికి అప్పగించారు ఉప్పల్ పోలీసులు. తన కుమారుడు తప్పిపోయాడని చాంద్రాయణగుట్ట ఇస్మాయిల్ నగర్ కు చెందిన ఎండీ మరియంబి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సీఐ పెట్రోలింగ్ సిబ్బందిని అలర్ట్ చేశారు. స్థానికుల సహకారంతో గంట వ్యవధిలోనే బాలుడిని పట్టుకుని తల్లికి అప్పచెప్పారు. సీఐ ఎలక్షన్ రెడ్డి పోలీస్ సిబ్బందిని అభినందించారు ఉన్నతాధికారులు.
R5 జోన్ లబ్ధిదారుల అంశంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. లబ్ధిదారులకు సొంత ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అవసరమైతే టిట్కో ఇళ్లు నిర్మించిద్దామన్నారు చంద్రబాబు. విజయవాడ, గుంటూరు వాసులకు గతంలో R5 జోన్లో ఇళ్లు కేటాయించింది వైసీపీ ప్రభుత్వం. మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై అనర్హత పిటిషన్ను విచారణకు స్వీకరించింది హైకోర్టు. అఫిడవిట్లో ఆస్తుల వివరాలు తప్పుగా ఇచ్చారంటూ పిటిషన్ దాఖలైంది. పెద్దిరెడ్డితో పాటు ఇతర అభ్యర్థుల్ని ప్రతివాదులుగా చేర్చాలని అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్. తదుపరి విచారణ ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. లక్నో IIITలో సీటు సాధించిన పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలికి చెందిన విద్యార్థి నాగబసవయ్య ఫీజు చెల్లింపుల్ని తాను చూసుకుంటానని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. డేటా సైన్స్ కోర్సులో సీట్ సాధించాలని 4 లక్షల వరకు ఫీజు అవుతుందని సాయం చేయాలంటూ లోకేష్ ను అభ్యర్థించారు విద్యార్థి బసవయ్య. విద్యార్థి చేసిన పోస్టుపై లోకేష్ స్పందించారు. విశాఖలో కోర్బా ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ కొనసాగుతోంది. చెన్నై, లక్నో నుంచి రైల్వే నిపుణుల బృందాలు విశాఖకు చేరుకున్నారు. మంటలు చెలరేగిన బోగితో పాటు పాక్షికంగా ధ్వంసమైన బోగిల్ని నిపుణుల బృందం పరిశీలించింది. సాంకేతిక లోపాలను లేదా మానవ తప్పిదమా అన్న కోణంలో విచారణ చేస్తోంది. స్టేట్ ఫోరెన్సిక్ టీం ఇప్పటికే పలు ఆధారాలను సేకరించింది. షాద్నగర్ పోలీస్ స్టేషన్లో మహిళలను హింసించిన ఘటనపై స్పందించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. సభ్య సమాజం తలదించుకునేలా ఈ ఘటన జరిగిందన్నారు. అసెంబ్లీ జరుగుతోందని ఘటనని పోలీసులు గోప్యంగా ఉంచారని ఆరోపించారు. బాధ్యులైన పోలీసులపై కంటి తుడుపు చర్యలు తీసుకున్నారని విమర్శించారు సబితా ఇంద్రారెడ్డి. గుంటూరులో విధులు బహిష్కరించారు లాయర్లు. తమపై తప్పుడు కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో లాయర్ గవాస్కర్, గుంటూరులో అడ్వకేట్ కమిషనర్ నాగరాజులపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. తమ విధుల్ని అడ్డుకుంటే సహించేది లేదన్నారు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రెడ్డి. కాకినాడ లంగర్రేవు బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో తనిఖీలు చేస్తున్నారు సివిల్ సప్లై అధికారులు. కలెక్టర్ ఆదేశాలతో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. రేషన్ బియ్యం అక్రమంగా ఎగుమతులు కాకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఒక్కొక్కరికి 300 రూపాయల టికెట్ ధర నిర్ణయించిన అధికారులు 100 గ్రాముల లడ్డూని కూడా అందిస్తున్నారు. కేసీఆర్ గతంలో స్వామివారిని దర్శించుకుని ఆలయ అభివృద్ధికి బడ్జెట్లో 100 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారన్నారు. ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని మాట తప్పారన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. రొంపిచెర్ల నుండి పుంగనూరు వరకు కొనసాగిన ర్యాలీలో దారి పొడవునా భూ బాధితులు మంత్రికి ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని కోరారు. పుంగనూరులో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు దృష్టి సారించాలి అన్నారు. కేసీఆర్, కేటీఆర్ కాపాడుకోలేకపోతున్న నాయకుల్ని తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు అద్దంకి దయాకర్. వాళ్ళని ఆపడానికి చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే నవ్వొస్తోందన్నారు. రాజకీయాల్లో బీఆర్ఎస్ సరైన పద్ధతిని పాటించలేదన్నారు. కేసీఆర్ వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితులు వచ్చాయన్నారు అద్దంకి దయాకర్. ఢిల్లీలో 3 యూపీఎస్సీ విద్యార్థుల మృతి ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కోచింగ్ సెంటర్లను నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారని మండిపడింది. నగరంలోని కోచింగ్ సెంటర్లు డెత్ ఛాంబర్లుగా మారాయని, వాటిని సక్రమంగా నిర్వహించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని సీరియస్ అయింది సుప్రీంకోర్టు. కోచింగ్ సెంటర్లను ఎలాంటి నిబంధనలతో నిర్వహిస్తున్నారో నివేదిక ఇవ్వాలంటూ కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. సీబీఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. సరైన కారణం లేకుండా అరెస్ట్ జరిగిందని తన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. బెయిల్ పిటిషన్ను సైతం కోర్టు తిరస్కరించింది. అయితే బెయిల్ కోసం ట్రయల్ కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కాంగ్రెస్ పార్టీ గతంలో వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా పెద్ద సంఖ్యలో రైతులను పొట్టన పెట్టుకుందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. కాంగ్రెస్ ఎప్పుడూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాన్ని తీసుకురాలేదన్నారు. ప్రధాని మోదీ రైతుల సంక్షేమం కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారని అన్నారు. రైతన్నలకు గౌరవం పెరగటాన్ని విపక్షం తట్టుకోలేకపోతోందన్నారు చౌహాన్. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు ప్రకారం జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే. ప్రస్తుతం జమ్మూలో ఉగ్రవాదులు పెరిగిపోతున్నారన్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు 683 ఉగ్రదాడులు చోటు చేసుకున్నాయని, 258 మంది జవాన్లు, 170 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారన్నారు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి 5 ఏళ్లు పూర్తయిన వేళ ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులను నామినేట్ చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్ కు ఉందని స్పష్టం చేసింది.
ఈ విషయంలో ఢిల్లీ ప్రభుత్వం సలహా అవసరం లేదని తేల్చి చెప్పింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ నుంచి ఈ అధికారం వచ్చిందని, కాబట్టి ఎల్జీ ప్రభుత్వ సలహాను పాటించాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్. పోలీసులను కూడా బీజేపీ కార్యకర్తలుగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. అయోధ్యలో అత్యాచార ఘటనకు రాజకీయ రంగు పులుముతున్నారని ఆరోపించారు అఖిలేష్. వరదల విలయంతో వణికిపోయిన కేరళ, వయనాడులో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇప్పటికే 400 దాటింది. ఇప్పటి వరకు 402 మృతదేహాలు వెలికితీశారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి జిల్లా యంత్రాంగం సామూహిక ఖననం నిర్వహించింది. ప్రధాని మోదీతో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సమావేశమయ్యారు. బంగ్లాదేశ్లో పరిస్థితులు ప్రధానికి వివరించారు జైశంకర్. మరోవైపు బంగ్లాదేశ్లో చెలరేగిన హింసతో పలు విమానాలు రద్దయ్యాయి. ఢాకా నుండి విమాన సర్వీసులను రద్దు చేసింది ఎయిర్ ఇండియా. రాష్ట్రపతి ముర్ము విదేశీ పర్యటనకు వెళ్లారు. 6 రోజుల పాటు ఫిజీ, న్యూజిలాండ్ తో పాటు పలు దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ఫిజీకి చేరుకున్నారు. ఇవాల్టి వరకు ఫిజీలోనే ఉండనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు, ఆ దేశ ప్రధానితో ద్వైపాక్షిక చర్చల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. ఫిజీ పార్లమెంట్లో ఆ దేశ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ముర్ము. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 2200 పాయింట్లు, నిఫ్టీ 660 పాయింట్లకు పైగా పతనమయ్యాయి. జపాన్, అమెరికా, తైవాన్లో ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్తో ప్రపంచ దేశాల్లోని మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. మార్కెట్ల పతనంతో ఒకే రోజు దాదాపు 15 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. పారిస్ ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ టీం ఈవెంట్లో భారత్ క్వార్టర్స్ కు చేరింది. ప్రీ క్వార్టర్స్ లో 3-2 తేడాతో రొమేనియాపై విజయం సాధించింది. ఒలింపిక్స్ లో టేబుల్ టెన్నిస్ టీం ఈవెంట్ లో భారత్ క్వార్టర్స్ ఫైనల్ కి అడుగుపెట్టడం ఇదే తొలిసారి. ఇవాళ క్వార్టర్ ఫైనల్లో భారత్, యుఎస్ఏ, జర్మనీ మధ్య జరిగే మ్యాచ్ విజేతతో తలపడింది.